హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. ఈరోజు నేను చెప్పేటువంటి ఒక చిన్న టిప్ యూజ్ చేస్తే కనుక మీరు శృంగారానికి వెళ్ళడానికన్నా ఒక 20 మినిట్స్ ముందు ఈ చిన్న టిప్ యూజ్ చేస్తే, ఖర్చు లేని టిప్ యూజ్ చేస్తే కనుక మీకు వయాగ్రా టాబ్లెట్తో సమానంగా పనిచేస్తుంది అనమాట. అంత బాగా ఎక్కువగా మీకు యూజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువసేపు నిలకడగా కూడా ఉంటుందన్నమాట. సో, అది తెలుసుకోవడానికన్నా ముందు నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడీ raji1122@CM4 అనమాట. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక కాల్ మీ ఫర్‌లో కాల్ చేసి నాకు ఐడీ చెప్తే మిమ్మల్ని అయితే టెలిగ్రామ్‌లో జాయిన్ చేస్తా. సో, చాలా మంది చూస్తున్నారు గానీ హైప్ చేయడం లేదు. హైప్ చేయండి ప్లీజ్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొద్దిమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుందనమాట. మన ఛానల్‌లో ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ పెరగడానికైతే అవకాశం ఉంటుంది. సో, ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. మన ఇంట్లో ఉండేదే అండి. జనరల్‌గా మన ఇంట్లో చాలా రకాల మెడిసిన్ వాల్యూకి సంబంధించినటువంటి కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. బట్ వాటి వాల్యూ అయితే మనకి తెలీదు. సో, అది ఏదో విధంగా తెలుసుకొని మనం యూజ్ చేస్తే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. అందులో ఏంటంటే గనుక రెగ్యులర్‌గా మన ఇంట్లో వాడుకుంటూనే ఉంటాం. సో, అదే అండి యాలకులు. యాలకు అంటే ఎంతమందికి తెలుసు చెప్పండి? చాలామంది బిర్యానీస్‌లో గానీ, పాయసంలో గానీ యాలకులు పొడి అలా వేస్తూ ఉంటారు కదా! చాలా బావుంటుంది టేస్టు. అలాగే మనకి కూడా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇది అబ్బాయి అయినా కూడా వాడొచ్చు, అమ్మాయి అయినా కూడా వాడొచ్చు. అమ్మాయి వాడడం అంటే గనుక ఎక్కువగా అంటే ఎక్కువ సేపు చేస్తుంటే సపోర్ట్ చేయట్లేదు. అండ్ అలాగే ఎక్కువగా మా భార్యకి ఫీలింగ్స్ రావట్లేదు. నేను చాలా సేపు చేస్తుంటే ఇంతసేపు చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంది. లేదా తొందరగా అయిపోయిందేంటి అని చెప్పి అలుగుతూ ఉంది. ఇలా రకరకాలుగా అడిగే వాళ్ళ గురించి కానీ, అసలు ఇంట్రెస్టే లేని వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. సో, ఇలాంటి యాలకులను తీసుకొని ఏంటంటే, మీరు శృంగారానికి వెళ్ళడానికన్నా ఒక 20 మినిట్స్ ముందేంటంటే గనుక, దాన్ని మీరు నోట్లో వేసుకొని చప్పడించడం గానీ, లేదా దాన్ని కొద్దిగా మ్యాష్ చేసి హనీలో కలిపి తీసుకోవడం వల్ల గానీ, ఏంటంటే గనుక ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే, మంచిగా మీకు ఎక్కువ సేపు నిలకడగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే సో, మీ మౌత్ ఏంటంటే మంచి ఫ్రెష్‌నెస్ ఇస్తుందనమాట. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటర్ కోర్స్ వెళ్ళడానికి అంటే శృంగారానికి వెళ్ళడానికన్నా ముందు మీరు మీ వైఫ్ దగ్గరెళ్ళొచ్చు. లేదా ఇంకెవరి దగ్గరైనా సరే ఈ రిలేషన్‌లో మీరున్నా సరే ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు గానీ, మీరు కిస్ చేసేటప్పుడు గానీ, ఓరల్ సెక్స్ చేసేటప్పుడు గానీ ఏమవుతుందంటే మీ మౌత్ అనేది చాలా ఫ్రెష్‌గా ఉండాలి. అమ్మాయి మాట్లాడుతూ ఉంటేనే ఆ స్మెల్‌కే పడిపోవాలనమాట. అలా పడడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఇందులో ఒక సైంటిఫిక్ కూడా ఉందండి. ఏంటంటే గనక మీరు ఇలా మౌత్ మంచి ఫ్రెష్‌నెస్ రావడం వల్ల ఓరల్‌గా కిస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అదే కిస్‌లో మీరు కంటిన్యూ అవుతూ ఉంటే గనక ఆటోమేటిక్‌గా 2 వైప్స్ ఇంట్రెస్ట్ వచ్చి ఫీలింగ్స్ ఎక్కువగా వచ్చి ఎక్కువ సేపు ఇంటర్ కోర్స్‌లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే గనుక సో, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లడ్ ఫ్లో అనేది ప్రైవేట్ పార్ట్‌కి చాలా బాగా జరుగుతుందనమాట. సో, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ పార్ట్‌కి ఐ మీన్ అబ్బాయి ప్రైవేట్ పార్ట్‌కి ఎక్కువగా జరగడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కువ సేపు నిలకడగా ఉంటుంది. మంచి స్పీడ్‌గా చేయగలుగుతూ ఉంటారు. తొందరగా ఔట్ అయిపోకుండా ఉంటుందనమాట. ఈ రోజుల్లో జనరల్‌గా మనం తీసుకున్నట్టయితే 10 మెంబర్స్‌లో 80 మెంబర్స్‌కి అంటే 8 మందికి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ అయితే ఉంటూ ఉందండి. ఎక్కువసేపు చేయలేకపోవడం కావచ్చు, నిలకడగా లేకపోవడం కావచ్చు, తొందరగా స్పెమ్ పడిపోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, నేను చెప్పినటువంటి ఈ యాలకు టిప్స్ అయితే మీకు చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుందండి. కంటిన్యూగా చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు మౌత్ ఫ్రెష్‌నెస్ పెరగడమే కాకుండా పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మీ హెల్త్‌కి మంచిది. అండ్ అలాగే టీత్‌కి మంచిది. సో, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి పురుషాంగానికి కూడా చాలా మంచిది. చాలా ఈజీగా కూడా మీకు స్పెర్మ్ అనేది తొందరగా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటేంటంటే గనుక మీకు బీపీ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఏంటంటే టెన్షన్ ఎక్కువ పడిపోతూ ఉంటారు. బీపీ ఉన్నవాళ్ళు సర్వసాధారణంగా. అలా టెన్షన్ పడడం వల్ల కూడా ఏమవుతుందంటే తొందరగా ఔట్ అయిపోతూ ఉంటుంది. అంటే యోని లోపల పెట్టిన 1-2 మినిట్స్‌కి ఔట్ అయిపోతూ ఉంటుందనమాట. అలా ఔట్ అయిపోవడం వల్ల ఏంటంటే పార్ట్నర్‌కి సాటిస్ఫై ఉండదు. సో, దానికి రీజన్ ఏంటి? ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ జరగడం. అంటే ఎక్కువగా బీపీ ఉండటం అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ అన్నాను సారీ. బీపీ ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా బీపీ కంట్రోల్ చేయడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుందనమాట. అండ్ సైంటిఫిక్‌గా కూడా మీకైతే క్లారిటీ అయితే ఇచ్చాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.